మీరు ఆపరేషన్ చేయొద్దయ్యా, ఈ గెడ్డ ఇట్టగే ఉంచండి అంటే ఏమవుతుందో తెలుసా? గెడ్డ పగిలి చస్తావు. ఏమవుతావు? గెడ్డ పగిలి చస్తావు. నీలో పాపం ఉన్నప్పుడు కూడా జరిగేది అదే. పాపం వలన వచ్చే జీతం మరణం. ఏంటండి? పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం. నువ్వు మరణం నుండి తప్పించబడాలంటే నీలో నుండి పాపం ఏమవ్వాలో తెలుసా? వేరవ్వాలి. ఏమవ్వాలి? వేరవ్వాలి. కత్తిరించాలి. కత్తిరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గాయమవుతుంది, రక్తం కారుతుంది. ఏం కారుతుంది? ఆపరేషన్ చేసిన తర్వాత చేసినంతసేపు మొత్తెత్తారు, తర్వాత ఏమవుతుంది? మాట్లాడరా? అమ్మా, బాబో, నైనా, ఏ మూలుగులు ఎందుకు? అక్కడ ఏమైంది తెలుసా? ఆపరేషన్ జరిగింది. ఏం జరిగింది? నీ జీవితంలో కూడా ఏం రావాలో తెలుసా? వాక్యం వింటున్నప్పుడు, కత్తిరించబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తమైన మూలుగులు రావాలి. ఏం రావాలి? ప్రాయశ్చిత్తార్థమైన దుఃఖం నీ జీవితంలో కలిగినప్పుడు మాత్రమే నీలో నుండి పాపం వేరవుతుంది. లేకపోతే అప్పటి వరకు నీ పాపం వేరవుతావు.